మినీ ఇండియా. అంతేకాదు ఎక్కువ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఏరియా కూడా. ఒకప్పుడు పటంచేరులో నీటి కొరత ఉంటే ఈ ఫ్యాక్టరీస్ ద్వారా, ఇండస్ట్రీస్ ద్వారా మొత్తం పొల్యూషన్ అయిపోయి నీళ్లు లేక పటంచేరు ప్రజలు మొత్తం విలవిలలాడి ఇబ్బంది పడితే అప్పుడు డాక్టర్ కిషన్ రావు గారు, అల్లాని కిషన్ రావు గారు ఆయన కొట్లాడారు. అప్పట్లో ఆయన బీజేపీ స్టేట్ కన్వీనర్గా కూడా ఉండే. ఓకే, సో ఆయన అక్కడ యశోద హాస్పిటల్ అని చెప్పి పటంచేరులో అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయిందే. ఆయన ఒక డాక్టరు. తర్వాత ఇప్పుడు నందిగామలో కూడా గోశాల రన్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఆయన కాలం చేయడం జరిగింది. సో పటంచేరు ప్రజల కోసం మాత్రమే కాదు, ఈ మూసీ నదిలో ఎక్కడైతే పటంచేరులో ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఆ పొల్యూషన్ అంతా మూసీ నదిలో చేరి నీళ్ళన్నీ కలుషితం అయిపోతున్నాయి. రోగాల బారిన పటంచేరు ప్రజలు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు అసలు ఎవరు కూడా పొల్యూషన్ అనేది ఉండద్దు అని చెప్పి ఆయన ఫైట్ చేసిండు. అప్పట్లోనే కోర్టులో కేసులు వేసి ఇండస్ట్రీస్ ఒక రకంగా చెప్పాలంటే సిఎస్ఆర్ ఫండ్స్, నిధులు ఇవన్నీ కూడా రావడానికి ఒక రకమైనటువంటి కారణం కూడా డాక్టర్ కిషన్ రావు గారు. సో అల్లాని కిషన్ రావు గారు నేను చాలా గర్వపడుతున్నా. ఆయన మా మేనమామ అని చెప్పుకోవడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నాను. సో ఆయన చేసినటువంటి కృషి వర్ణనాతీతం. సో ఇప్పుడు అక్కడ కట్టినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్ అల్లాని కిషన్ రావు అనే పేరు పెట్టాలి అని చెప్పి అక్కడ పటంచేరు జర్నలిస్టులు కావచ్చు, పటంచేరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో దాని గురించి కొంతమంది మొన్న రఘునందన్ రావు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో అలాగే తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి వినతి పత్రము అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో అక్కడ కట్టినటువంటి పటంచేరులో కట్టినటువంటి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దానికి డాక్టర్ అల్లాని కిషన్ రావు గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఓకే టీవీ తరపున మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకు అంటే ఈ రోజున పటంచేరు ప్రజలకి కొద్దో గొప్ప పొల్యూషన్ దూరం అయిపోయి స్వచ్ఛమైనటువంటి నీళ్లు వస్తున్నాయి, స్వచ్ఛమైనటువంటి గాలి ఇంకనైనా పటంచేరు ప్రజలకు వస్తుంది అంటే అది డాక్టర్ కిషన్ రావు గారు చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి ఒక ఫైట్ అనే నేను మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. సో ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ చూస్తే